నితాయ్ జై భగవద్గీత రాధనము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి దేశీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 10వ శ్లోకం 2వ అధ్యాయం 10వ శ్లోకం తమువాచ హృషీకేశః సన్నివ భారత సేనయోరవయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, ఆ సమయంలో నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లు పలికెను. ఏమంటే ఇక్కడ సంజయుడే చెబుతున్నాడు అన్నమాట. అంటే తర్వాత ముందు శ్లోకం ఏమని చెప్పారు? శత్రువును జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధము చేయను అని పలికి మౌనము వహించాను. ఇరుసేనల నడుమ ఉండేటువంటి అంటే మొట్టమొదట శ్రీకృష్ణుడిని ఆజ్ఞాపించాడు అర్జునుడు. అందుకనే భగవత్ శరణాగతి యొక్క గొప్ప శ్రేష్టమైన స్థితి ఏమిటంటే లౌకిక జగత్తులోని యజమాని ఎప్పుడు యజమానిగానే ఉండాలనుకుంటాడు. తన యొక్క సేవకుని ఎప్పుడు కూడా సేవకుడుగానే ఉంచాలి అనుకుంటాడు అన్నమాట. కానీ భగవానుని యొక్క ఇటు ఆధ్యాత్మిక తలం అనేసరికి అంతా సమానం అంటారు కదా. ఏ విధంగా సమానం అంటే తన భక్తుడిని తనతో సమానంగా చూసుకునేటువంటి స్వభావం భగవంతుడికి ఉంటుంది. ఆ విధంగా సమానం. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా శ్రేష్టమైన వాడే అని ఎప్పుడూ గ్రహిస్తూ ఉంటాడు భక్తుడు. సో ఇక్కడ అర్జునుడు సహజంగా ఏమిటి జీవుడు భక్తుడు కూడా అయినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడంటే ఒక సేవకుడిగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట. సేవకుడిని ఏ విధంగా అయితే ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగానే అర్జునుడు కూడా చెప్పాడు. ఈ ఇరుసేనల నడుమ మధ్యలో తీసుకెళ్ళినట్టయితే నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో తెలుసుకుంటున్నాను కాబట్టి మధ్యలోకి తీసుకెళ్ళి పెట్టు అని చెప్పాడు అన్నమాట. సో అర్జునుడు చెప్పినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని యథాతథంగా అనుసరించాడు శ్రీకృష్ణ భగవానుడు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ సమయంలో నవ్వుచూ ఇక్కడ ఈయన దుఃఖానికి గురయ్యాడు. అదంతా చూశాడు. అక్కడ ఎవరెవరితో యుద్ధం చేయాలి? తన యొక్క స్నేహితులతోని, మిత్రులతోని, తండ్రులతోనూ, తాతలతోనూ, గురువులతోని యుద్ధం చేయాలి. అదంతా కూడా చాలా కఠినంగా అనిపిస్తుంది ఆయన మనసుకి. కాబట్టి ఆయన దుఃఖిస్తున్నాడు అన్నమాట. దుఃఖిస్తున్నటువంటి వ్యక్తిని చూసి నవ్వుతున్నాడు కృష్ణుడు. ఇది హేళన స్వభావంతో నవ్వుతున్నాడా ఏమిటి అసలు? మనకు ముందే చెప్పారన్నమాట, ముందు శ్లోకాలను చెప్పారు. దుఃఖించకూడనటువంటి విషయాల కోసం దుఃఖిస్తున్నావు. పిల్లాడి దగ్గర ఏదో పెన్సిల్ ఏదో పోయింది అనుకోండి, దాని కిందకు పడి దొల్లి ఏడుస్తున్నారు అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చెప్పి ఎలా ఫీల్ అవుతారు? ఏమిట్రా వీడు ఎలా ఏడుస్తున్నాడు అనుకుంటారు అనమాట. ఎందుకంటే అది చాలా స్వల్పమైనటువంటి విషయం. అక్కడ పెన్సిలో లేకపోతే పలపలో పోయిందని ఎంత రోధించవలసిన అవసరం లేదు. కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి కృష్ణుడు తెలుసు అన్నమాట ఇక్కడ పరిస్థితులన్నీ కూడా. మనం ఏమిటి దాంట్లో తాదాత్మ్యం చెందడం వలన గొప్ప దుఃఖానికి గురవుతున్నాం అన్నమాట. అందుకని చిరునవ్వు నవ్వుతున్నాడు. అటువంటి దుఃఖం ఎవరికి ఉండదు? జ్ఞానవంతులకు ఉండదు. జ్ఞానం లేకుండా ప్రతి దాంతో సాంగత్యం చేసేటువంటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అలాగే ప్రతిదానికి దుఃఖానికి గురవుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ కృష్ణుడు హేళన స్వభావంతో కాకుండా అతని యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నాడు అన్నమాట. సో నవ్వుతూ అంటే ఆ పిల్లవాడిని అలా వదిలేయడు కదా ఎవరు కూడా. నాయన ఈ పెన్సిల్ పోతే ఇంకో పెన్సిలు, ఈ పలప్పుల పోతే ఇంకో పలప్పుల ఎలా అయితే పెద్దలు ఎలా అయితే చెప్తారో అదే జ్ఞానాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇస్తున్నాడు. చాలా స్వల్పమైంది కదా. ఈ జన్మాంతరాల్లో ఇది ఒకటే జన్మ, ఇది ఒకటే శరీరాన్ని మనం తీసుకున్నామా? లేకపోతే ఒక విషయంతోనే సంబంధాన్ని పెట్టుకుని దానికోసం మాత్రం ఏడుస్తామా? ప్రతిదానితోనే సంబంధం పెట్టుకుని ప్రతిదానికోసం ఏడ్చేటువంటి స్వభావం అనుకుంటుంది ఏమండి. కాబట్టి ఇక్కడ నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడై ఉన్నాడు అర్జునుడితో ఇట్లు పలికెను. ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఆ దుఃఖం నుండి అతన్ని బయటపడేయాలన్నమాట. ఇక్కడ 2 విషయాలు, ఋషికేశుడు గుడాకేశుడు, వీళ్ళిద్దరికీ ఎప్పుడు సన్నిహిత సంబంధం ఉంటుంది. ఋషికేశుడు అంటే భగవానుడు, అంటే ఇంద్రియాధీశుడు. అతను ఇంద్రియాధీశుడు అంటే ప్రతి జీవికి ఉండేటువంటి ఇంద్రియాలన్నింటికి కూడా ఆయనే ఈశ్వరుడు. ఏమంటే ఋషికేశ, ఈశా అని అర్థం అన్నమాట. ఈశా అంటే ఈశ్వరుడు, నియంత్రించేవాడు. మనమందరివి కూడా ఈ ఇంద్రియాలకి దాసులు అన్నమాట. ఇంద్రియ దాసులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంద్రియాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ దుఃఖానికి గురవుతూ ఉంటారు. ప్రతివారి ఇంద్రియాలకి కూడా ఈశ్వరుట ఆయన ఋషికేశుడు అంటే. మన ఇంద్రియాలు కలవరపాటు పడుతూ ఉంటాయి, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. మనల్ని మనం నియంత్రించుకోలేము, తమాయించుకోలేము. కాబట్టి మరి భగవత్ శరణాగతి చేసినట్టయితే అవి సహజంగానే వాటి యొక్క ఆ వేగాల నుండి తప్పుకుంటూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పారు కదా రూపగోస్వం వాచో వేగం, మనఃక్రోధ వేగం, జిహ్వా వేగం అని. ఈ వేగాలన్నీ ఎలా నియంత్రించబడతాయి?
ఓన్లీ భక్తియుక్త సేవా విధానంలో మాత్రమే వేగాలన్నీ నియంత్రించబడతాయి. మరో విధంగా మనం నియంత్రిద్దామన్నా సరే కొంతకాలం నియంత్రిస్తాం, తర్వాత ఏమవుతుంది, సహజంగా దాని యొక్క వేగాన్ని అందుకుంటూ ఉంటుందన్నమాట. చూడండి, మనం డైట్ చేస్తూ ఉంటాం, అంటే అన్నాన్ని వాటినన్నింటినీ కూడా తగ్గించడం చాలా అవసరం ఆధ్యాత్మిక ప్రగతికి కూడా. కానీ మనం ఏం చేస్తామంటే కొంత బరువు తగ్గిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఈ రోజే కదా బరువు తగ్గాం కదా కాబట్టి కొంత ఆహారాన్ని తీసుకోవచ్చు, కొంత నూనె పదార్థాన్ని తినవచ్చు, లేకపోతే కొంచెం మాంసాన్ని తినవచ్చు అనుకుని మళ్ళీ మొదలు పెడతాం. ఒకసారి మొదలు పెడితే మళ్ళీ ఏమవుతుంది, ఈ ఒక్కసారి కాబట్టి ఈరోజు ఒకసారి, రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి, అలా ఒకసారి అలా పెరిగిపోతుంది. కానీ అదే భగవత్ శరణాగతుడై విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అసలు మళ్ళీ దాన్ని తాకడు. అది ఋషికేశునికి శరణాగతి చేయడం వల్ల కలిగేటువంటి లాభం అన్నమాట. ఆ వేగాలు సహజంగానే నియంత్రించబడుతూ ఉంటాయి. కాబట్టి గుడాకేశుడు అజ్ఞానాన్ని జయించినవాడు. గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు, అజ్ఞానాన్ని జయించినవాడు. మరి భగవానుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా ఎవరుంటారు అంటే ఈ గుడాకేశుడు ఉంటాడు. ఎవరైతే అజ్ఞానాన్ని జయిస్తాడో అటువంటి వ్యక్తి భగవానుడికి సన్నిహితంగా ఉండగలడు. ఆ వ్యక్తి మాత్రమే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ దుఃఖం నుండి బయటపడగలడు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఏ స్వభావం కలిగినటువంటి వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నామో ఆ స్వభావం అంతా మనకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది. మిత్రులుగా వారిరువురు సమాన స్థితిలో ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యను. వారిద్దరూ సమాన స్థితిలో ఉన్నారు. ఎలాగా, ఒక క్షేత్రంలో, ఒక శరీరంలో ఆత్మ పరమాత్మ అనేటువంటి ఇద్దరు ఉన్నారు. అందులో ఒకడు నిత్యంగా ఆనందంగా ఉంటాడు, నిత్యంగా సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఒక ఆయన నిత్యంగా అనుభవిస్తూ దుఃఖానికి గురవుతూ కొంతకాలం సుఖాన్ని పొందుతూ రకరకాలైన స్థితుల్లో ఉంటూ ఉంటాడు. మరి వీరిద్దరూ ఏ భావన అంటే ఒకే శరీరంలో ఉండడం వల్ల స్నేహితులుగా భావించబడుతూ ఉంటారు. కానీ ఒక ఆయన ఎప్పుడు కూడా సర్వస్వతంత్రుడు, స్వేచ్ఛగా ఉంటాడు, నిత్య ఆనందమయుడై ఉంటాడు. ఇంకొక ఆయన ఎప్పుడూ బద్ధుడై ఉంటాడు. వీరిద్దరికీ ఎప్పుడు సాంగత్యం కలుగుతుంది అంటే వీరిద్దరూ సమాగమం అన్నమాట. అంటే ఈ జీవుడు అంటే ఆ పరమాత్మ కోసం ఆలోచన చేసినప్పుడు, పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు వీరిద్దరూ సమాన స్థితికి, అంటే ఇతడు కూడా తినకుండేటువంటి ఈ వేగం ఏదైతే ఉందో, లేకపోతే ఈ బంధం ఏదైతే ఉందో వీటన్నింటికి అతీతంగా పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలను ఆయన కూడా పొందుతూ ఉంటాడు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద జై గౌర్ నితాయ్.